మరి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మీకు ఇండస్ట్రియల్ పార్క్ కట్టాలంటే మీకు ఈ వక్ఫ్ భూములే అవసరమా? మీరు ల్యాండ్ పూలింగ్ ధర ఇప్పటికే 43,000 ఎకరాలు మరి రైతుల కాడి నుంచి తీసుకున్నారు. ఏం చేశారు మీరు? 43,000 ఎకరాల్లో మీరు రాజధాని కట్టారా? ఏం అక్కడి నుంచి మీరు భూములు తీసుకోలేరా? అంటే వక్ఫ్కు సంబంధించిన ఈ వేల కోట్ల రూపాయల భూముల మీద ఈరోజు ఈ ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. దీన్ని వాళ్ళ అనుయాయులకు అంటగట్టాలి అని చెప్పి ఒక దురాలోచనతో మరి ఈరోజు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి చూడండి, ఏమి ఒకటి కాల రెండు కాలేదు, దాన్ని ఇప్పటికే మంగళగిరిలో మెగా ఐటీ పార్క్ 71.57 ఎకరాలలో బిల్డింగ్లు కూడా చూపించేస్తున్నారు. గ్రాఫిక్స్ గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని చెప్పి ఏ రకంగా పెద్ద పెద్ద పేజీల్లో సింగపూర్ సిటీ అని చెప్పి ఏదైతే బిల్డింగ్లు చూపించి అమరావతి గ్రాఫిక్స్ ఏ రకంగా చూపించారో మరి అదే రకంగా ఈరోజు లోకేష్ గారు కూడా మరి ఏదైతే మంగళగిరిలో మెగా ఐటీ పార్క్ అని చెప్పి మరి ఈరోజు గ్రాఫిక్స్ చూపించి మరి ఆ భూముల్ని వక్ఫ్ భూముల్ని మరి ఏదైతే అన్యాక్రాంతం చేయాలని చెప్పి ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఆగకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ప్రభుత్వ భూములు ఏదైతే మీరు ఎక్కడైనా ఇంకొక ల్యాండ్ పూలింగ్ చేసి మీరు ఎన్ని ఎకరాలు కావాలంటే ఎన్ని ఎకరాలు తీసుకోండి, కానీ మేము మాత్రం వక్ఫ్కు సంబంధించిన 1 సెంట్ భూమి కూడా ఇచ్చేదానికి మేము ఒప్పుకోము. మరి ఈ సందర్భంగా కూడా చెప్తున్నాం, ఒకవేళ మీరు ఏదైనా చేసినా కూడా భవిష్యత్తులో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ భూములు మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదే కాకుండా మరి ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయో ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకొని మరి ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయో, మరి ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా అనే అనుమానం కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థల్ని మరి లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసేదానికి వాడుకోవడం లేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడం కోసం మాత్రం పోలీస్ వ్యవస్థల్ని వాడుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టి వాళ్లకు జైలు పాలు చేయడము, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పాలు చేయడము, ఇది మాత్రం పోలీస్ని అడ్డం పెట్టుకొని మరి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న పరిపాలన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా మరీ ముఖ్యంగా ఈ 2 ఏళ్ల కాలంలో ముస్లిం మైనార్టీల మీద ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతున్నాయి. మరి దాంట్లో ముస్లిం మైనార్టీలను మరీ ముఖ్యంగా టార్గెట్ చేసుకొని, ఎందుకంటే ముస్లిం మైనార్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండారని చెప్పి వాళ్ళను ఇబ్బంది చేసే కార్యక్రమం, వాళ్ళను హత్యలు చేయడము, దానికి కొన్ని నిదర్శనలు, కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. నిజంగా చూడండి, వినుకొండ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వినుకొండలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రషీద్, అతని దారుణంగా నడి రోడ్డులో అతని హత్య చేయడం జరిగింది, నరికి హత్య చేయడం జరిగింది. మరి అదే కాకుండా పొంగునూరులో
4 ఏళ్ల ఒక బాలిక అంజుమ్ అని చెప్పి ఆ అమ్మాయిని కూడా హత్య చేసి ఎక్కడో నీళ్ళలో పారేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ రాయచోటిలో అతన్ని తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలందరూ కూడా దాడి చేసి అతన్ని గాయపరచడం జరిగింది. పులివెందులకు సంబంధించి బీటెక్ రవి అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిపల్లెకి సంబంధించిన మునవర్ వాళ్ళ దంపతులకు వైఎస్ఆర్సిపి కార్యకర్త నెల్లూరు జిల్లా పోలినాయుడు చెరువు గ్రామానికి సంబంధించిన పెద్ద రఫీ అతన్ని హత్య చేయడం జరిగింది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఏరంపురం గ్రామంలో షరీఫ్ కుటుంబంపై దాడి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మస్తాన్పై దాడి. మరి ఈ రకంగా మైనార్టీలను ఏ రకంగా ఈ ప్రభుత్వంలో మైనార్టీలపైన దాడులు జరుగుతున్నాయో మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు ఏ రకంగా కూడా మేలు జరగలేదు. కానీ మరి ఈరోజు మైనార్టీల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ కక్ష సాధింపులో భాగంగా కొందరిని హత్య చేయడము, వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పాలు చేయడము, చాలా మటుకు ఊర్లు వదిలేసి ఈరోజు వేరే ఊర్లకు వెళ్ళి వాళ్ళు ఉండే జీవనం కొనసాగించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రెడ్ బుక్ పరిపాలన ఈ రాష్ట్రంలో అమలు అవుతూ ఉంది. మరి ఈ రకంగా ఒకటే ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఒకటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మరి మీరిచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఈ హామీలన్నీ కూడా నెరవేర్చండి. ఏదో మైక్ ఉందని చెప్పేసి అన్ని అసత్యాలు మాట్లాడేస్తే అది సరిపోదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి అదే కాకుండా ఒకటి ఉదాహరణ నేను చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము కూడా దావతే ఇఫ్తార్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతారు. కానీ ఆయనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తేడా ఒకసారి గమనించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం, చంద్రబాబు నాయుడు మాత్రం అది ఇఫ్తార్ విందు కాదు, అదేదో పబ్లిక్ మీటింగ్ అన్నట్టుగా, రాజకీయ మీటింగ్ అన్నట్టుగా మైకు తీసుకొని అన్ని రాజకీయాలు మాట్లాడతాడు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం, మీరు అన్నీ చూడండి, ఇన్ని ఏళ్లుగా చూడండి, ఎక్కడ కూడా ఆయన రాజకీయాలు మాట్లాడాడు. ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన వచ్చి కేవలం, ఎందుకంటే ఇది ఇఫ్తార్కు సంబంధించి ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఒక్కపొద్దులు ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. ఆ ఉపవాసాలు తీసే సమయము, ఆ సమయంలో మనం రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పి ఆయన కేవలం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు మాత్రమే చెప్తారు. కానీ ఏనాడు కూడా ఆ వేదికపై నుంచి రాజకీయాలు మాట్లాడిన దాఖలాలు లేవు. అది మా నాయకుడికి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసము. ఇవన్నీ కూడా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.